హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బ్యాటర్ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కస్తూరి మేతి ఆకు కూడా వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి ఆకు వల్ల స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 4 to 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. వేగిన తర్వాత మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా టోటల్ మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 4 to 5 minutes లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. అలా మగ్గడం వల్ల ముక్కకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టుకుంటాయి. 4 to 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఆయిల్ తేలుతుందో. మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 4 to 5 minutes మగ్గనివ్వాలి. నేను ఇంకా కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక 1 స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. ఈ రెండింటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలా తేలితే కర్రీ ప్రిపేర్ అయినట్టు. చూడండి పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. దీన్ని టోటల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది చూస్తేనే తినాలనిపిస్తుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ టోటల్గా మొత్తం. ఒక 2 minutes ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.